నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో పుష్ప 2కి సంబంధించిన మొదటి 13 రోజుల కలెక్షన్ గురించి, అలాగే ఈరోజు 14 రోజులకు సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాదాపు 7 సంవత్సరాల తర్వాత పుష్ప 2 సినిమా బాహుబలి 2కి సంబంధించిన ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. అలాగే ఇంకో రికార్డ్ని బ్రేక్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. సో ఆ వేరే రికార్డ్స్ అనేవి మాట్లాడుకునే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అంతకంటే ముందు సంధ్యా థియేటర్లో ఎవరైతే తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం జరిగిందో ఆ మహిళ కుటుంబానికి సంబంధించి ఇంకో బ్యాడ్ న్యూస్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఎవరైతే ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడో ఆ అబ్బాయి పొజిషన్ క్రిటికల్గా ఉన్నట్టు డాక్టర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అబ్బాయికి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆక్సిజన్ అయితే సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల వెంటిలేటర్ ద్వారా అయితే ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. కానీ అబ్బాయి పొజిషన్ క్రిటికల్గా ఉందని మాత్రం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో గాడ్ గ్రేస్ ఆ అబ్బాయి సేఫ్గా తిరిగి రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక వ్యక్తి మరణంతో ఆ కుటుంబం అయితే తీవ్ర శోకంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అబ్బాయి కూడా ఏదైనా జరిగితే నిజంగా వాళ్ళ బాధ వర్ణించడం వివరతరం కాదు. సో దీంట్లో తప్పు ఎవరిది అని పక్కన పెడితే ఫైనల్గా అబ్బాయి అయితే ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. బట్ సినిమా ఫైనల్గా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 14 రోజులు కంప్లీట్ చేసుకోబోతుంది. రేపు 3rd వీక్లోకి అయితే అడుగు పెట్టబోతుంది. సో సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు, రష్మిక మందన, ఫహద్ ఫాసిల్, రావు రమేష్ గారు, జగపత్ బాబు గారు ప్రధాన పాత్రలు నటించిన సినిమా పుష్ప 2. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 500 కోట్లు. రిలీజ్ కాకముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపు 1056 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే సినిమా బడ్జెట్ ఒక 500 కోట్లు పక్క పెట్టినా దాదాపు 556 కోట్లు అయితే నిర్మాత తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అండ్ సినిమాకు బన్నీ అయితే దాదాపుగా 300 కోట్లను చార్జ్ చేయడం జరిగింది. అలాగే సినిమాకు వచ్చే లాభాలు అంటే సినిమా దాదాపు ఒక 2000 కోట్లను కలెక్ట్ చేసింది అనుకోండి. ఒక 10% అంటే తిరిగి 200 కోట్లు అయితే బన్నీ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. అంటే మొదటి 300 కోట్లు, ఈ 200 కోట్లు కలిపి ఓవరాల్గా 200 కోట్లు తీసుకున్న మొదటి హీరోగా అయితే బన్నీ నిలవబోతున్నాడు. సో పుష్ప 2కి సంబంధించి ఎక్కువ కలెక్షన్స్ అయితే హిందీ మార్కెట్ నుంచి రావడం జరుగుతుంది. అందుకే పుష్ప టీం కూడా ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా హిందీ మార్కెట్ని టార్గెట్ చేయడం జరిగింది. అందుకే మొదటి ఈవెంట్ని కూడా బీహార్లోని పాట్నాలో పెట్టడం జరిగింది. పుష్ప 2కి సంబంధించిన ఒకసారి కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటి 11 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి పుష్ప 2 దాదాపుగా 561 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 12వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 20 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 13వ రోజు పుష్ప 2 సినిమా అంటే నిన్న ఈ సినిమా దాదాపుగా 18 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అలాగే 14వ రోజు అంటే ఈ రోజు దాదాపు 16 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే నెట్ కలెక్షన్ రూపంలో హిందీలో వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 14 రోజుల్లో పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 617 కోట్లు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సినిమా ఈ 14 రోజుల్లో హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 730 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు హిందీ మార్కెట్లో ఎక్కువ నెట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమా ఏదంటే స్ట్రీట్ 2. ఈ సినిమా దాదాపుగా 627 కోట్ల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. కానీ పుష్ప 2 ఇక్కడ దాదాపు 617 కోట్లను వసూలు చేయడం జరిగింది. ఇంకో 2 రోజుల్లో పుష్ప 2 సినిమా నెంబర్ 1 పొజిషన్కి అయితే నెట్ కలెక్షన్ రూపంలో హిందీ మార్కెట్లో మన సౌత్ సంబంధించిన సినిమా అయితే తన మార్క్ని అయితే చూపించబోతుంది. పుష్ప 2కి సంబంధించి అన్ని లాంగ్వేజ్కి సంబంధించిన నెట్ కలెక్షన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే పుష్ప 2 సినిమా మొదటి 11 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజెస్ నుంచి దాదాపుగా 970 కోట్ల 11 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. 12వ రోజు పుష్ప 2 సినిమా ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ నుంచి కలిపి ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 34 కోట్ల 68 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 13వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపు 31 కోట్ల 47 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 14వ రోజు ఈ సినిమా అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 28 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే ఇండియాలో నెట్ కలెక్షన్ అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 14 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1064 కోట్ల 76 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కువ నెట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమా ఏదంటే బాహుబలి 2 సినిమా దాదాపు 1030 కోట్ల 46 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. కానీ పుష్ప 2 సినిమా ఆ రికార్డ్ని బ్రేక్ చేసి సో బాహుబలి 2 సంబంధించిన రికార్డ్ని అయితే బ్రేక్ చేసి దాదాపుగా 1064 కోట్ల 76 లక్షల రూపాయలు అయితే నెట్ కలెక్షన్ అయితే వసూలు చేసి ఇప్పుడు ఇండియాలో నెట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమాలో నెంబర్ 1 పొజిషన్కి అయితే రావడం జరిగింది. అలాగే ఇండియాలో 1000 కోట్ల పైన కలెక్ట్ చేసిన సినిమాలు రెండు, ఒకటి పుష్ప 2, 2 బాహుబలి 2. ఈ రెండు కూడా మన తెలుగు సినిమాలే కావడం, మన తెలుగు సినిమాల హీరోల డైరెక్టర్ల సత్తా ఏ విధంగా ఉందనేది ప్రపంచానికి ఇండియాకి చూపించడం జరుగుతుంది. సో అలాగే పుష్ప 2కి సంబంధించిన గ్రాస్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటి 14 రోజుల్లో పుష్ప 2కి సంబంధించిన గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1266 కోట్ల 6 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మొదటి 14 రోజుల్లో పుష్ప 2కి సంబంధించిన ఓవర్సీస్ మార్కెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటి 14 రోజుల్లో పుష్ప 2 సినిమా ఓవర్సీస్ మార్కెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 238 కోట్ల 94 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా దాదాపు ఈ 14 రోజుల్లో ఈ రోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్తో కలుపుకొని 1506 కోట్ల రూపాయలను అయితే సినిమా వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 1500 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే బాహుబలి 2. ఇప్పుడు ఆ లైన్లోకి పుష్ప 2 కూడా రావడం జరిగింది. ఇంకో 304 కోట్లను కలెక్ట్ చేస్తే బాహుబలికి సంబంధించిన రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం పుష్ప 2కి ఉంది. ఫైనల్ గా పుష్ప 2కి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఎంతవరకు వెళ్తుంది, అలాగే బాహుబలి రికార్డ్ని అందుకుంటుందా లేదా అనేది మీరు కింద కమెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. వైల్డ్ ఫైర్.